ఇక 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ బిల్లు ప్రకారం క్రిమినల్ కేసులో అరెస్ట్ అయి 30 రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా కూడా వారు తమ పదవుల్ని కోల్పోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అయితే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. జేపీసీ ముందు తమ వాదనల్ని వినిపించిన పరిస్థితి. ఇది ప్రజా తీర్పును కాలరాసే భయంకరమైన, క్రూరమైన బిల్లు అంటూ తెలంగాణ ప్రభుత్వం చెబితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి యాజ్ యూజువల్ గా మరి ఎన్డీఏలో ఉంది కాబట్టి స్వాగతించింది. జేపీసీకి ఈ బిల్లును మేము స్వాగతిస్తూ ఉన్నాము అని చెప్పి. ఇక్కడ చాలా ప్రశ్నలు రేజ్ అవుతూ ఉన్నాయి సతీష్ గారు. అంటే కక్షపూరితంగా ఏదైనా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మనకు నచ్చకపోతే అతని మీద ఏదో రకంగా ఒక కేసు పెట్టి, మన న్యాయ వ్యవస్థలో లొసుకులు తెలుసు కదా సతీష్ గారు, ఒక 30 రోజుల పాటు దాన్ని డ్రాగ్ ఆన్ చేస్తే ఖచ్చితంగా మరి అతను పదవిని కోల్పోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి. అండ్ దీనిలో వేరేది కూడా వినిపిస్తోంది. అది తొలగింపు కాదు, సస్పెన్షన్ మాత్రమే. ఈ 30 రోజుల్లోనూ ఆయన నిర్దోషిగా నిరూపితుడైతే, రుజువు అయితే కనుక ఆ పదవి తిరిగి వస్తుంది అని చెప్పేసి క్లారిటీ ఉంది సతీష్. అంటే ఇది మీరు చెప్పిన లాస్ట్ వర్డ్ ఏంటంటే, ఈ అభ్యంతరాల నేపథ్యంలో కొంతమంది సవరణ జరిగింది. ఈ జేపీసీ అనేది ఇది ఒక సజెషన్ ఇచ్చింది. ఇక్కడ ఇష్యూ ఏమైంది, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చూసాము, అలాగే మన ఆయన జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రిగానే కొనసాగారు. అంతకుముందు మనం చూసాం పప్పు యాదవ్ అని ఆర్జేడీ నేత, బాగా ఫేమస్ అప్పట్లో. ఆ పప్పు యాదవ్ అనే వ్యక్తి జైల్లో ఉండి పోటీ చేసి గెలిచాడు. జైల్లో ఉన్నాడు, క్యాండిడేట్ ఓపెన్ గా లేడు. ఎన్నికల్లో సంబంధించి నామినేషన్ యాక్సెప్ట్ అయింది, గెలిచాడు ఆయన. తర్వాత రిలీజ్ అయ్యి పార్లమెంట్కి రావడం, వెళ్ళడం అంతా జరిగింది. అంటే ఇక్కడ అదొకటి. తర్వాత మనం తమిళనాడులో మంత్రి సెంథిల్ బాలాజీ దీర్ఘకాలం కస్టడీలో ఉండటం, అంతకుముందు ఇలాంటి పరిణామాలన్నీ చూసాం. అంటే ప్రజాప్రతినిధులు ఒక అభియోగం వచ్చినప్పుడు, ఒక కేసులో నిందితుడిగా ఉన్నప్పుడు, ఆల్రెడీ వాళ్ళకి ఏదైనా శిక్ష పడింది, లేదంటే ఒక ఫైన్ పడింది ఆ కేసులకు సంబంధించి ఉన్నప్పుడు, వాళ్ళకి దానికి సంబంధం లేకుండా వాళ్ళకున్న బాధ్యతల్లో ప్రజాప్రతినిధిగా కొనసాగటం అనేది సహేతుకమైన అన్న ఒక ప్రశ్న ఎప్పటి నుంచో అందరిని వెంటాడుతోంది. దీని మీద గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. అంతకుముందు పార్లమెంట్లో చర్చ జరిగింది, దానికి సరిగ్గా చర్చ జరగలేదు. అంతకుముందు లోక్పాల్ పరిధిలో ప్రధాని, ఇలాంటి ఇష్యూస్ అన్ని చాలా రోజులు డిస్కషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇష్యూ ఏమైందంటే, దీనిపైన చర్చ జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ 130 రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చింది. ఈ రాజ్యాంగ బిల్లు ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు చెప్తున్న ఉద్దేశం నేర చరిత్రల పాత్రను తగ్గించడం, రాజ్యాంగ పదవులపై ప్రజలకి విశ్వాసాన్ని కల్పించడం అనేది వాళ్ళు చెప్తుంది. ప్రస్తుతం ఏంటంటే, రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళినంత మాత్రాన ఆటోమేటిక్గా పదవి కోల్పోతారు. ఒకటి. రెండోది, పదవి కోల్పోరు. రెండోది, కోర్టు దోషిగా తేల్చి ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం అనర్హత వస్తేనే సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంది. అంటే కోర్టు దోషిగా తేల్చాలి, ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం అనర్హత వస్తేనే వాళ్ళు సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంది. లేదంటే రాజీనామా చేయటం, లేక రాష్ట్రపతి లేదా గవర్నర్ సూచనల మేరకు తొలగించడం మాత్రమే ఇక్కడ ఒక మార్గంగా ఇప్పటివరకు ఉంది. ఈ ఖాళీని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈ కొత్త రాజ్యాంగ సవరణ బిల్లుని ఇప్పుడు తీసుకొచ్చారు. ప్రభుత్వం గత ఏడాది ప్రవేశపెట్టిన బిల్లులో కీలక ప్రతిపాదన ఏంటంటే, 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్రమైన నేరంలో, అంటే శిక్ష అలా ఉండాలి. అంటే వాళ్ళు చేసిన నేరానికి రేపు పొద్దున్న కోర్టులో దోషిగా తేలితే 5 ఏళ్ళు అంతకు మించి శిక్ష పడే కేసు అనుకోండి, అలాంటి వాళ్ళకి, అలాంటి నేరంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి వరుసగా 30 రోజులు పోలీసులు లేదా న్యాయ కస్టడీలో ఉంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలనేది ఆ 130 రాజ్యాంగ బిల్లులో పొందుపరిచిన అంశం. లేని పక్షంలో ఒకవేళ రాజీనామా స్వచ్ఛందంగా చేయకపోతే ఈ 31వ రోజు ఆ పదవి ఆటోమేటిక్గా కోల్పోతుంది. అంటే కోల్పోతారు వాళ్ళకి ఇది లేకుండా. ఇప్పుడు ఇదే నిబంధన దేశవ్యాప్తంగా చర్చగా దారితీసింది. ఇష్యూ ఏంటంటే, స్పెసిఫిక్గా కాంగ్రెస్ కానీ, ఇండి కూటమి కానీ మరికొన్ని పార్టీలు రేజ్ చేస్తున్నాయి ఏంటంటే, ఇప్పటికే ఈడీని, సిబిఐని వాడుకుంటూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తోంది. కొన్ని రాష్ట్రాల్లో వ్యవస్థల వినియోగం పైన, దుర్వినియోగం పైన చాలా డిస్కషన్ ఉంది, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు దీన్ని, ఎందుకంటే ఒకరిపై ఒక కేసు పెట్టారు, కేసుకి రేపు పొద్దున్న శిక్ష రుజువు అయితే వాళ్ళకి 5 ఏళ్ళు అంతకు మించి జైలు శిక్ష పడవచ్చు. అంతకు ముందే 30 రోజుల పాటు మిమ్మల్ని పోలీసులు దర్యాప్తులో భాగంగా కస్టడీలో ఉంచుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా 31 రోజు మీ పదవి పోద్ది. పదవి పోతే రేపు పొద్దున్న ఆ కేసులో మీరు నిర్దోషిగా తేలేరు అనుకోండి, మరి పదవి పోవటం తప్పే కదా. దీనికి సంబంధించి ఇష్యూస్ అయిన నేపథ్యంలోనే ఇప్పుడు మీరు చెప్పిన లాస్ట్ పాయింట్,
ఈ అభ్యంతరాల నేపథ్యంలో ఇప్పుడు దీనికి ఒక కొంత సవరించారు. మన లీగల్ సిస్టమ్ లో ఒక 30 days లో ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం లేదు కదా. లేదు కానీ ఇప్పుడు దాని మీద చర్చ జరిగింది. ఇప్పుడు దానికి అందుకు ఇప్పుడు ఏం చేశారంటే, ఒకవేళ కోర్టు నిర్దోషిగా తేల్చినా లేదంటే నిర్దిష్ట సమయంలో ప్రాసిక్యూషన్ ముందుకు సాగపోయినా ఆటోమేటిక్ గా తిరిగి పదవిలోకి రావాలని ఇప్పుడు సిఫార్సు చేశారు. అందులో ఏముంది, ముందు 31వ రోజు ఆటోమేటిక్ గా పదవి కోల్పోతారని ఉంది. ఇప్పుడు ఇందులో ఏం పెట్టారంటే, నిర్దిష్ట సమయంలో ప్రాసిక్యూషన్ ముందుకు వెళ్ళకపోయినా కోర్టు నిర్దోషిగా తేల్చినా తిరిగి పదవిలోకి రావచ్చు అనేది ఒక సిఫార్సు చేశారు. అలాగే ఈ బిల్లులో గతంలో ఈ స్పష్టత లేదు. 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరాలను మాత్రమే తీవ్ర నేరాలుగా నిర్వహించాలని సూచించారు. ఇలాంటి కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా ఒక సూచన అయితే చేశారు. దీనివల్ల చట్ట దుర్వినియోగం తగ్గుతుందని కమిటీ చెప్తోంది. మొదట 30 రోజులు కస్టడీని ప్రమాణంగా తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు అభియోగాలు మోపే దశను కూడా పరిశీలిస్తున్నారు అంటున్నారు. ఏదైనా కొంచెం ఇది కొంత అంటారు కదా, 2 వైపులా పదునైన కత్తి. అంటే కత్తి ఇటు ఫర్ ఎగ్జాంపుల్ మనం కత్తి పట్టుకున్నట్టు పీడు ఒకవైపు ఉంటుంది, కత్తి ఒకవైపు ఉంటుంది. కత్తి 2 వైపులా పదునంగా ఉంటే ఎట్లా పట్టుకుంటారు? అంటే దాని అర్థం ఇది కొంత సెన్సిటివిటీతో కూడుకున్నది. అంటే ప్రభుత్వం దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయన్నది వీళ్ళ ఆరోపణ. మరి ఇది పూర్తిగా ది మూమెంట్ తీసుకున్నప్పుడు అందరి అభిప్రాయాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. రెండోది ఇక్కడ ఇంకో డిస్కషన్ ఏంటంటే, ఈ జేపీసీ ఇచ్చిన నివేదిక మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. ఇక్కడ లోక్సభ రాజ్యసభల్లో ఇక్కడ 3/200 మెజార్టీ అవసరం ఈ బిల్లు కావడంతో ఇది చట్టం కావాలంటే. అలాగే కొన్ని రాష్ట్రాల ఆమోదం కూడా ఇక్కడ అవసరం ఉంది. అందుకు ఇక్కడ విస్తృత రాజకీయ మద్దతు కోసమే ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కేబినెట్ ఆమోదిస్తే అధికారిక సవరణలతో బిల్లును లోక్సభలో ప్రవేశపెడతారు. జూలై 20 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలు దీన్ని ప్రవేశపెడతారు అంటున్నారు. బట్ కొంత ఇష్యూ అవ్వచ్చు, ఇది పొలిటికల్ గా అయితే చాలా లాస్ట్ టైం డీలిమిటేషన్ బిల్ ఏ రకంగా అయితే వీగిపోయిందో, అవును, ఈ బిల్లు కూడా పరిస్థితి తప్పకపోవచ్చు. తప్పకపోవచ్చు అంటే ఇక్కడ కంపారిటివ్ గా అప్పుడుతో పోల్చుకుంటే ఎన్డీఏ బలం పెరిగింది. లోక్సభలో దేర్ ఇన్ గుడ్ పొజిషన్, కంఫర్ట్ పొజిషన్. ఇప్పుడు రాజ్యసభలో కూడా వాళ్ళు కంఫర్ట్ పొజిషన్ లో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలు, శివసేన యూబీటీ నుంచి రాజ్యసభ ఎంపీలు కూడా కొందరు ఉన్నారు. అలాగే కొన్ని పార్టీలు వీటికి మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఎన్డీఏ లేకపోయినా ఇలాంటి బిల్లులకు కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళ అవసరం అనుకుంటే. కానీ దీనికి ఇష్యూ అయితే పెద్దదవుతుంది, కానీ ఈ బిల్లుకి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకపోవచ్చు.